ఇలా చేసి అమ్మాయిలకి ఇస్తే ఫ్లాట్. నేను 12కి స్టార్ట్ చేసా అండ్ ఇట్ ఈస్ 2 ఆల్రెడీ. అండ్ సీ వీడియో స్టార్టింగ్లోనే పక్షులు సౌండ్స్. హలో బంగారు బొమ్మలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ యువర్ బంగారు బొమ్మ is back with another interesting creative vlog. I'm gonna create a handmade gift for my husband birthday. మా హస్బెండ్ బర్త్డే వస్తుంది. ఇప్పటి వరకు ఐ గేవ్ గిఫ్ట్స్, చాలా మంచి మంచిగా ఇచ్చాను. బట్ దిస్ టైమ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. అలా అవ్వడం వల్ల అది అలా అవ్వడం వల్ల నేను డైరెక్ట్గా కొనేసి ఇచ్చేద్దాం అన్న థాట్ పోయింది. నేను ఏదో ఒకటి ఇవ్వాలి, ఇవ్వకుండా అయితే ఉండలేను, బికాస్ హీఈస్ మై ప్రియమైన మనిషి అనమాట. సో హౌ కెన్ ఐ ఏమి ఇవ్వకుండా ఎట్లుంటా? సో ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ అ హ్యాండ్ మేడ్ గిఫ్ట్ ఫర్ హిమ్ విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. నాకు కనుక ఎవరైనా అలా ఇస్తే మాత్రం ఫ్లాట్ అయిపోతాను. వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు నేను చేసేది ఏంటో చూపించేస్తున్నా అండ్ ద టైమ్ టు రివీల్. సో టాడా, ఇప్పుడు మీకు ఇది చేద్దాం అనుకుంటున్నాను ఫర్ హిమ్. ఇలా ఫర్ దట్ నాకు యాస్టీస్గా ఏం దొరకలేదు, ఉన్న వాటితో సెట్ అవుతాయి అన్న వాటిని తీసుకొని ఐఎమ్ ప్లానింగ్ టు డూ. సో ఇప్పుడు నాకు ఏమేమి కావాలో కూడా చూపిస్తా. సో మీరు చూస్తే అది ఇలా ఓపెన్ చేసే లెటర్ ఉంటుంది. సో నాకు అలాంటివి ఏమీ దొరకలేదు. ఇంట్లో ఉన్న కార్డ్బోర్డ్స్ అన్నీ ట్రై చేశాను, మంచిగా అనిపించలేదు. బికాస్ కార్డ్బోర్డ్ ఫోల్డ్ చేసినా గమ్ చేసినా అంత మంచిగా ఉండదు. సో ఐ హ్యావ్ చూస్ దిస్. స్టేషనరీకి వెళ్ళా అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, బట్ అక్కడ లేవు. సో నాకు ఇది దొరికింది. ఇది తెలిసే ఉంటుంది, ఇట్స్ అ ఫైల్ బేసిక్గా. ఇలా కనిపిస్తుందా? ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ అ ఫైల్ ఫోల్డర్ ఉంటుంది కదా, మనం లైక్ లాయర్స్ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ ఫైల్స్ పెట్టుకోవడానికి. సో ఐఎమ్ గోనా యూజ్ దిస్ ఫర్ ద హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఫర్ మై హస్బెండ్. అండ్ ఇంకేం వాడతాను అంటే, దిస్ ఈజ్ ఫర్ లెటర్ రాస్తాను. దిస్ ఈజ్ అ కలర్ షీట్, A4 కలర్ షీట్. అండ్ దిస్ ఫర్ దట్ ఈస్థెటిక్ లుక్. ఇవి నాకు గ్రాసరీస్ కొంటే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు, దాని లక్కీగా ఉన్నాయి. అండ్ నేను ఏవి కూడా ఎక్సెస్గా బయటకు వెళ్ళి కొనలేదు, ఆల్రెడీ ఉన్న డెకోర్ ఐటమ్స్నే వాడుతున్నాను. అండ్ దిస్ బాల్స్ ఉంటాయి కదా, బ్లాస్టర్స్. ఒకసారి బ్లాస్ట్ చేయకుండా లీక్ అయిపోయింది. ఐ హ్యావ్ ప్రిజర్వ్ దెమ్, ఇప్పుడు వాడతాను. A4 షీట్స్. అండ్ యు నో వాట్, మా యానివర్సరీకి మా హస్బెండ్ ఏదో డెకోర్వి తెచ్చారు, డెకోర్ కాంబోవి. అవి కూడా వాడేస్తున్నాను ఇక్కడ. ఇలాంటివి ఉన్నాయన్నమాట దాంట్లో, కట్అవుట్స్. ఐఎమ్ గోనా యూస్ దిస్. ఎలా వాడతానో నాకు కూడా తెలియదు, వాడే ప్రాసెస్లో ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా పెట్టేస్తాం. ఇది యాక్చువల్గా జస్ట్ లేబుల్, దీన్ని కూడా వాడేస్తారు. చూడండి ఇవి ఎలా వాడతానో చూడండి. వాడుతుంది మామూలుగా ఉండదు ఇంతే. ఇంట్లో ఇవి కూడా ఉన్నాయి, బట్ నేను ఇప్పుడు అవి వాడదలుచుకోవట్లేదు. నాకు ఎక్కడ యూస్ఫుల్ అవుతాయి అనిపించలేదు. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ దెమ్ అవే. స్కెచ్ పెన్స్ ఉన్నాయి ఇంట్లో, బట్ రాయడానికి ఇవి బోల్డ్ అయిపోతాయని చెప్పి ఐ బాట్ అనదర్ థిన్ లిడ్ మార్కర్, సో దాట్ మంచిగా రాయొచ్చు అని చెప్పి. I have color markers, another color markers, color pencils, I don't know, use out there little. And then gum for sticking papers and all. Pencil sharpeners unnai, say 5. Scissors, chalu, I don't know, ఇది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ రిబన్స్. ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి, బికాస్ కంటిన్యూస్గా ఏదో ఒక ఒకేషన్ వస్తుంది. వి ఆర్ డెకరింగ్ వెరీ ఆఫెన్. సో రిబన్స్. టేప్స్ ఉన్నాయి, ఐ డోంట్ నో, చూద్దాం. ఇట్లా మా కజిన్ పెళ్ళికి నేను కొబ్బరి బొండాలు డెకోర్ అవి చేసా, వాటికి మిగిలిన కుందన్స్ అవి కూడా ఉన్నాయి, చూద్దాం.
యూస్ చేసేస్తాం. అండ్ మా యానివర్సరీ డెకార్కి మేము యూస్ చేసిన ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా ఐ విల్ ట్రై టు యూజ్ దెమ్. యా, ఇవే అనమాట ఇప్పుడు ప్రజెంట్ వరకు నా థాట్లో ఉన్నవైతే ఇవే. ఇంకా ఇన్ ది ప్రాసెస్ ఏమైనా బెటర్ ఐడియాస్ వస్తే ఉన్న వాటిని వాడేస్తా. ఆల్సో చూపిస్తా మీకు ఇంకోటి, కోడిలు అరుస్తూనే ఉన్నాయి. దిస్ అమెజాన్ ర్యాప్ ఎక్కడ వాడతానో తెలియాలంటే ఫుల్ బ్లాగ్ చేసేయండి. ఇట్ విల్ బి వెరీ క్రియేటివ్ అనుకుంటున్నాను. నా వల్లే ఇంకా చాలామందికి కూడా యూస్ఫుల్ అయ్యి వాళ్ళ లవ్డ్ వన్స్కి, బేసిక్గా గర్ల్స్కి మెయిన్గా ఇలాంటి క్రియేటివ్ లెటర్స్ అలాంటివి ఇస్తే చాలా ఇష్టం. గాయ్స్, హింట్ ఫర్ ఆల్ ద మెన్ హూ ఆర్ వాచింగ్, మీ ఉమెన్ని ఇంప్రెస్ చేయాలనుకుంటే యూ షుడ్ కీప్ ఎఫర్ట్స్. మీరు గ్రీన్ ఫ్లాగ్ అవ్వాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ ఇది టిప్ అనమాట. మీరు చేయలేకపోతే చాలామంది బిజినెసెస్ ఉన్నాయి, వెళ్ళి ఇలాంటివి ట్రై చేయండి. ఎప్పుడు ఆ ఎక్స్పెన్సివే కాదు. వీ క్రేవ్ ఫర్ దిస్ క్యూట్ క్యూట్ థింగ్స్ ఆల్సో, మెయిన్గా ఎస్థెటిక్ థింగ్స్. నేనైతే స్టార్ట్ చేస్తాను, రోజు చేద్దాం అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ ప్యాక్డ్ అప్ విత్ సో మెనీ థింగ్స్ లైక్ ప్రొఫెషనల్, పర్సనల్, చాలా నడుస్తుంది. ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇంకా ఇలా కాదు అని చెప్పి ఈరోజు అయితే స్టార్ట్ చేసేసాను. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. ఫింగర్స్ క్రాస్, మంచిగా రావాలి. నేను ఎలా చేసినా, అసలు ఏం చేయకపోయినా ఈ విల్ బీ హ్యాపీ. ఐ నో ఈ సేస్ ఎందుకు ఇవన్నీ, వీఆర్ నార్మల్గా ఉన్నాం, మంచిగా అలా స్పెండ్ చేద్దాం అంటారు. బట్ మనం అలా కాదు కదా, మనం అన్నీ అన్నీ మంచిగా ధూమ్ధాం చేయాలి అనే రకం నేను. సో చేసేద్దాం. ఎట్ ప్రజెంట్ నేనైతే ఈ కట్అవుట్ని ఇలా ఓపెనింగ్లో దీనికి స్టిక్ చేసేస్తే, దీనికి ఇలా ఓపెన్ చేస్తారు, అలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్ ఈ ఓపెనింగ్ లెటర్ దానికి సైడ్ తన బర్త్డే డేట్తో క్యాలెండర్ వస్తుంది. క్యాలెండర్ వచ్చి ఇక్కడ ఏమైనా ప్లాన్ చేస్తాను, ఇక్కడ కూడా మా ఫొటోస్ అవి స్టిక్ చేయడానికి ప్లాన్ చేస్తాం, మధ్యలో లెటర్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ ఐఎమ్ థింకింగ్ టు డూ. అవి ఎలా డెకోర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూసాను. ఇక్కడ మనకున్న క్యాలెండర్లా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ అనదర్ షేప్. స్కేల్ తీసే వెతికి అంత టైం బద్ధకం వచ్చి ఐమ్ యూజింగ్ జస్ట్ దిస్. చిన్నప్పుడు కూడా ఇలానే చేసేదాన్ని. జస్ట్ యూజింగ్ సమ్ టు డూ a square, rectangle. ఇలా షీట్ మీద ఇలా రెక్టాంగిల్ గీసేస్తున్నాం. నౌ వీ నీడ్ టు కట్. వేరే షేప్ చేద్దాం అనుకున్నా, బట్ క్యాలెండర్ కదా అంత బాగోదు అనిపించింది. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డూ దిస్. కట్ చేసేస్తున్నాం. సో 4 sides ఇలా రౌండ్గా కాకుండా 2 sides షార్ప్గా ఉంచి చేద్దాం అనుకుంటున్నాం. యా, దిస్ ఈస్ ద షేప్ ఫర్ ద క్యాలెండర్. వై డోంట్ లైక్ దిస్. ఇలా చేద్దాం కొంచెం, ఇలా కర్వ్ కనిపిస్తుందా? కర్వ్, స్ట్రైట్ కాకుండా కొంచెం కర్వ్. నో ఫ్రమ్ హియర్. క్యాలెండర్ షేప్ ఈజ్ రెడీ నౌ. ఇది కొంచెం ఇలా వచ్చింది, కొంచెం కర్వ్ ఎక్కువైపోయింది. యా, డన్, పర్ఫెక్ట్. క్యాలెండర్ మీద ఇప్పుడు మనం నంబర్స్ అండ్ మంత్, ఇయర్ రాయడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ పాయింటెడ్ పెన్ మార్కర్. ఓకే, సో దాట్ నీట్గా వస్తుంది. తెలిసిన వాళ్ళ గురించి కాదు ఇది, తెలియని వాళ్ళ గురించి ఐఎమ్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. యా, రాసేసా. మీకు మీద ఇమేజ్లో కనిపిస్తుంది. డన్. ఇప్పుడు డేట్స్ రాస్తాం. ఇప్పుడు డేట్స్ రాసేస్తున్నా. భయం వేస్తుంది, తన బర్త్డే డేట్ దగ్గర హార్ట్ వేయాలి, ఎక్కడ నెంబర్ రాసేస్తానా అని చెప్పి. పేర్లో కనుక నెంబర్ రాసిస్తే ప్రసక్త. ఇప్పుడు హార్ట్ వేయాలి.
నేను వదిలిన స్పేస్లో హార్ట్ వేయాలి. ఇప్పుడు దానికోసం రెడ్ హార్ట్ వేసేస్తున్నా 24 ప్లేస్లో. క్యూట్ వచ్చింది హార్ట్. క్యూట్, ఇట్స్ క్యూట్. ఆల్సో నేను బార్డర్స్కి కూడా రెడ్ వేసేస్తున్నా. క్యాలెండర్ అయితే రెడీ. క్యాలెండర్ అయితే చేసేసాను. అది ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాం. ఇలా వస్తుంది క్యాలెండర్. అప్పుడే చాలా బాగుంది. స్టిచ్ చేసేద్దాం. యాక్చువల్లీ నిన్న ఇవన్నీ లైక్ ఈ ఫోల్డర్ ఇవన్నీ నేను దుర్గేష్ వెళ్ళే కొన్నాము. అడిగారు ఎందుకు ఇవన్నీ, నా దగ్గర ఆల్రెడీ ఇంకా ఫోల్డర్స్ ఉన్నాయి కదా అవి యూజ్ చేసుకోవాలి, మా ఆఫీస్కి ఇవే కావాలి అని చెప్పి అబద్ధం చెప్పా. నేను దొరికిపోయా అనుకున్నా. ఎక్కడ అంటే ఒక గిఫ్ట్ ర్యాప్ కావాలి అని అడిగే వాళ్ళని, వాళ్ళ దగ్గర లేవన్నారు. అది వినుంటే తనకు ఐడియా వచ్చేసి ఉంటుంది, ఏదో చేస్తుంది నా కోసం బర్త్డేకి అని. బట్ తెలిసినట్టు అస్సలు చూపించాడు బయటికి. దట్స్ ద మెయిన్. అలాంటి ఏమంటారు, అలాంటి నేచర్. లైక్ నేను ఎక్కడ డిసప్పాయింట్ అయితే తెలిసిపోయింది అని చెప్పి చూపించాడు. నేనైతే నాకు తెలిసిపోయింది, ఏం కొంటున్నావు అని చెప్పే వరకు ఆగను. డిఫరెంట్, ఇద్దరం డిఫరెంట్. మనకి ఎగ్జైట్మెంట్ వచ్చిన ఏది వచ్చినా ఆగలను. ఈజ్ నాట్ లైక్. గ్లూ అయితే అంటించేసుకున్న 4 sides. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టాప్లో కొంచెం స్పేస్ ఇచ్చి అంటించేసా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డెకోర్ అంతా చేస్తా, తర్వాత లెటర్ రాస్తా అనమాట. కొంచెం పీస్ఫుల్గా లెటర్ రాసేటప్పుడు కొంచెం పీస్ అండ్ మంచి ఫీల్ వైబ్ ఉండాలి. సో ఇప్పుడైతే నేను మొత్తం మిగతా ప్రెప్ అంతా ఈ కట్అవుట్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది, ఎలా అన్నది. ఇది బాగుందా లేకపోతే ఇది బాగుందా? ఇదైతే నాకు మంచిగా ఫుల్ ఉంది అనిపిస్తుంది. ఇదైతే సింపుల్ బట్ లవ్ అని మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ పెట్టినా అలానే A4 షీట్ చాలానే వస్తున్నాయి. A4 షీట్ ఎంత ఉంది. సో ఇక్కడ సెట్ కాదు, లెటర్ ఉండాలి. అంటించడానికి ఐఎమ్ బేకింగ్ మార్క్ సో దట్ ఎక్సెస్ బయటకు గమ్ము పెట్టాను. మార్క్స్ పెట్టేద్దాం. ఇప్పుడు గమ్ పెట్టేద్దాం. గమ్ పెట్టేసి అంటిస్తే, ఎందుకు నేను ముందే అంటిస్తున్నా అంటే మనకు క్లారిటీ ఉన్నవి ముందు చేసేసుకుంటే నెక్స్ట్ వాటికి కొంచెం థింక్ చేసి చేయొచ్చు. టైం టు యూస్ హ్యాండ్. చిన్నప్పుడు హ్యాండ్ యూస్ చేస్తాను, అంటేసుకుంటుంది. బికాజ్ ఈ ఫోల్డర్ పైన క్లాతే కాబట్టి ఈజీగానే అంటుకుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. గమ్ చేసుకున్నా. నేనైతే ఇప్పుడు అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ తగిలింది. మొన్న పడ్డా కదా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, అన్నీ వచ్చి ఆ దెబ్బ మీద తగులుతున్నాయి. ఏంటో బ్యూటిఫుల్ ఉంది కదా. ఇంకేం మిగిలి ఉన్నాయంటే ఇక్కడ ఏం చేయాలి, లెటర్ ఎలా చేయాలి, మా ఫొటోస్ ఎక్కడెక్కడ అంటించాలి, ఇది మిగిలిందని. ఫైనల్లీ మొత్తం వెతికి వెతికి ఈ ఫొటోస్. ఫేవరెట్ పిక్, దీనికి చాలా అందిస్తారు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మంత్ ఆఫ్టర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ పిక్. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్, బోత్ ఆఫ్ అవర్స్ ఫేవరెట్ పిక్ అనమాట. చిన్న ఉంది, పెద్ద ఉంటే బాగుంది. పెట్టు, తనకి ఇష్టం చాలా. మా మ్యారేజ్ పిక్. ఇది మా హౌస్ శంకుస్థాపన అంటారు కదా, భూమి పూజ అప్పుడు ఫోటో.
ఐఎమ్ లైక్ ఆంటీ. ఈ ఫొటోస్కి ఎక్సెస్ ఉన్నదంతా తీసేస్తున్నాను. ఎడ్జెస్ కట్ చేసేసుకున్నా, బట్ ఇది చాలా బెదరడం వల్ల ఫొటోస్ ఫిక్స్ అవ్వట్లేదు. సో ఐ డిసైడెడ్ టు ఈ ఎడ్జెస్ కూడా కట్ చేద్దామని, సో దట్ ఫిక్స్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. Actually, people who are interested in crafts can start their business because చాలా డిమాండ్ ఉంది. ఇంకా ఇన్నోవేటివ్గా చేస్తే దెర్ ఇస్ లాట్ స్కోప్. ఇఫ్ యు ఆర్ వన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ అ బిజినెస్ అండ్ మేక్ ఇట్ యాజ్ యువర్ ఫుల్ టైమ్ జాబ్. బట్ యూ షుడ్ బీ హార్డ్ వర్కింగ్, కన్సిస్టెంట్, క్రియేటివ్, మెయిన్గా డీలింగ్ విత్ పీపుల్ ఇవన్నీ ఉంటాయి. బట్ యా, అందరూ అంటున్నారు కార్పొరేట్ కంటే ఓన్ బిజినెస్ బెస్ట్ 9 to 5 జాబ్స్ కంటే. ఐ మీన్ డైలమ్మా, స్టిల్ ఐఎమ్ అ బేబీ ఇన్ దిస్ టాపిక్. వాట్స్ యువర్ ఒపీనియన్? టెల్ మీ. సైలెంట్గా చేస్తుంటే బోర్ కొడుతుంది కదా, అందుకే ఐమ్ టాకింగ్ సంథింగ్ అంటే ఏదో ఒక వేస్ట్ కాదు, ఇంపార్టెంట్గానే మాట్లాడతాను. నా వాయిస్ వస్తుందో లేదో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మైక్ రికార్డింగ్కి మైక్ లేవు. ఐఎమ్ నాట్ స్టిల్ దాట్, సో ఐ కుడెంట్ ఇన్వెస్ట్. ఓకే, ఒక టార్గెట్ పెట్టుకున్న, టార్గెట్ రీచ్ అయ్యాక ఐ వాంట్ టు ఇన్వెస్ట్. ఇది కూడా కట్ చేసుకున్న వైట్ ఎడ్జెస్ చూడండి, ఇలా ఉండేది వైట్గా. సో కార్నర్స్లో నేను కట్ చేసేసుకున్నా, సో దట్ స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది అండ్ ఇక్కడ మంచిగా ఫిట్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇదే స్టిక్ చేసేసుకున్నాం. ఇక్కడ చేసేసా, ఇప్పుడు అంటించేస్తున్నాం. అయిపోయింది ఇదైతే. నెక్స్ట్ ఈ పిక్స్ని ఎలా అరేంజ్ చేయాలో చూసుకోండి. ఇక్కడ ఇలా స్టిక్ చేసేసుకున్నాను కదా, ఇది క్యాలెండర్ కూడా స్టిక్ చేసేసుకున్నా. నెక్స్ట్ మనము ఫొటోస్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఫొటోస్ని ఎలా అరేంజ్ చేసుకున్నానో చూడండి. ఇప్పుడు స్టిక్ చేసేసుకుందాం ఈ పెట్టిన ఆర్డర్లో. ఈ ఫొటోస్ ఇవన్నీ స్టిక్ చేశాక నెక్స్ట్ నేను చూడాల్సిన డెకోర్ ఇంకేమేమి చేయొచ్చు. ఇక్కడ కూడా నేను ఏ స్నాప్ కూడా పెట్టట్లేదు, ఐఎమ్ డూయింగ్ ఇలా క్రాఫ్ట్స్ అని, సో దట్ అందరికీ సర్ప్రైజ్లా ఉంటుందని. ఫైనల్లీ పిక్స్ అంటించడం వర్క్ అయితే అయిపోయింది. ఎలా ఉందో చూసేయండి. ఇలా అయితే అంటించేసాను. ఇట్ సైడ్ క్యాలెండరు. నెక్స్ట్ మనకి ఉంది ఇక్కడ నేను ఏదైనా చేయాలి, లెటర్ రాయాలి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడైతే నేను ఇక్కడ ఓల్డ్ పేపర్ లాగా ఉంది కదా ఈ రిఫరెన్స్లో, అలా క్రియేట్ చేయడానికి రిఫరెన్స్తో నేను చూసి ఈ షీట్ని అలా చేయబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ కటింగ్స్ ఉన్నాయి కదా, ఆ కటింగ్స్ వచ్చేలా చూసుకోవాలి అన్ఈవెన్గా. దానికోసం నేను చేతితోనే చింపుతున్నాను. చేతితోనే అలా అనేవిగా చింపుకోవాలి, స్ట్రెయిట్గా కాదు. చిన్నప్పుడు స్ట్రెయిట్గా చింపనీకి కష్టపడేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా. ఇఫ్ యూ అబ్జర్వ్, సీ లైక్ దిస్. చూడండి ఇలా. నాట్ ఈజీ బ్రో, చిన్నప్పుడు ఆ స్ట్రెయిట్ లైన్ చింపడం ఈజీ. What I realize is this. ఒక ఎడ్జ్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉన్నా పర్లేదు, మనకు ఓల్డ్ పేపర్ అన్న ఫీలింగ్ రావడానికి. ఎస్థెటిక్స్ అంటారు కదా అట్లా. One edge of the paper is done.
మంచిగా ఉంది. లైక్ ట్రస్ట్ మీ, సూపర్ బ్యూటిఫుల్గా వస్తుంది. వెయిట్ ఫర్ ది అవుట్పుట్. వీడియో స్టార్టింగ్లో నేను ఈ ఫోల్డర్ చూపించినట్టు మీకు చెప్పాను కదా, ఇలా 4 సైడ్ వచ్చింది ఫోల్డర్ కానీ అప్పుడు డిజైన్ చేద్దాం అనుకున్నా. బట్ నౌ ఐ డిసైడెడ్ టు ఇలా బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేసేసి కనిపించకుండా పెడదాం అనుకుంటున్నాం. లేకపోతే అంతా చేస్తే ఓవర్గా ఉంటుందని ఐ డిసైడెడ్ దిస్. సూపర్ బ్యూటీ కోడి సూపర్ బ్యూటిఫుల్ ఉంది చూడండి. చేతులతో చింపారు. చాలా ఇంప్రెసివ్గా ఉంది. నేను మాట్లాడేటప్పుడు అరుస్తుంది. నేను మాట్లాడు. నాకు ఒక అలవాటు, ఇలా క్రాఫ్ట్ చేసేటప్పుడు చెత్త వస్తుంది కదా చింపినవి అవన్నీ అక్కడికక్కడే క్లీన్ చేసి పెట్టేయాలి అనమాట. లేకపోతే మనకి నిద్ర పెట్టదు. ఇలా సో నేను ఎందుకు ఇలా అంటిస్తున్నాను అంటే, కట్ చేస్తే వేస్ట్ కదా. ఇఫ్ ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా వాడుకోవాలని ఇలా ఉంటే మనం అన్నీ రీయూస్ చేస్తా. నేను అన్నీ రీయూస్ చేస్తా బేసిక్గా. ఇది వేస్ట్ చేయను, ట్రై చేస్తా మోస్ట్ టైం, ఆల్ ద టైం. ఇఫ్ ఇంకా తప్పదు అనుకుంటే ఇంకా పడేయడమే. ఇప్పుడు ఒకటి మిడిల్లో పెట్టిన మనీ ఏమో తక్కువే, బట్ ఎఫర్ట్స్ అండ్ మై క్రియేటివిటీ, టైం ఇవన్నీ పెట్టా, విచ్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇలా ఫోల్డ్ చేసేసాం. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసినా అంత బ్యాడ్ గేమ్ లేదు ఐ గెస్. అలా ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఆల్రెడీ లవింగ్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా టైప్ చేయాలి. నెక్స్ట్ నేను చేయాల్సింది లెటర్ రాసిస్తా. దానికోసం ఐ విల్ టేక్ నా థాట్స్ని కొంచెం నీట్గా ఫ్రేమ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ ఏఐ టూల్స్. రైటింగ్ లెటర్, ఇది నేను ఇంకా ఓల్డ్ పేపర్లా చేయడానికి ఐఎమ్ యూజింగ్ అ బ్రౌన్ కలర్ పెన్సిల్. బార్డర్కి ఎలా చేస్తాను. చాలా ఇయర్స్ అయిపోయింది నేను షార్ప్నర్ యూజ్ చేసి. స్కూల్స్లో, ఇంటర్లో, బీటెక్లో కూడా వాడాను డ్రాయింగ్ సబ్జెక్ట్కి. ఇప్పుడు ఈ కార్పొరేట్కి వచ్చాకే ఇది వాడడానికి లేదు. కానీ రఫ్గా అలా ఈ క్రాఫ్ట్ ఎలా అంటే పర్ఫెక్ట్గా ఉండకూడదు, అన్నీ రఫ్గా ఉండాలి. రఫ్గా ఉండే కూడా ఆర్ట్లో ఉండాలి. అప్పుడే క్రాఫ్ట్ అనేది బ్యూటిఫుల్గా క్రియేటివ్గా కనిపిస్తుంది. ఇలా డన్ ఫైనలీ. సూపర్ వచ్చింది. సీ ద డీటెయిలింగ్. ఇంకా లెటర్ రాయడం స్టార్ట్ చేసేసాను. ఆ రాస్తున్నంతసేపు అన్నీ లైక్ థాట్స్, తన గురించి ఆలోచిస్తూ వాట్ డస్ హీ మీన్ టు మీ అనేవన్నీ అలా పేపర్ మీద పెడుతుంటే ఇట్ వాజ్ అ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఆబ్వియస్లీ ఐ మే నాట్ బీ that good at in putting in paper, but I can show it. నా ఎఫర్ట్స్ వల్ల ఇతరులకు ఈజీగా అర్థమైపోతుంది. దట్స్ బ్లెస్సింగ్ ఐ ఫీల్. అండ్ ఫైనల్లీ లెటర్ రాయడం కూడా అయిపోయింది. నేను 12కి స్టార్ట్ చేసాను అండ్ ఇట్ ఈస్ 2 ఆల్రెడీ. అండ్ సీ వాట్ ద లెటర్ ఈస్ రెడీ. నేను ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అక్కడ ఇక్కడ చూడడం తప్ప, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ మేకింగ్ అ వింటేజ్ లవ్ లెటర్ ఫర్ మై హస్బెండ్స్ బర్త్డే, విచ్ ఇస్ వెరీ ప్రెషియస్. యా, తను ఎలా ఫీల్ అవుతారో. నేను ఏది ఇచ్చినా చాలా సర్ప్రైజ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాట్ సో ఎక్స్ప్రెసివ్. నేనైతే నాకు ఇలా ఎవరైనా ఇస్తే ఏడ్ చేస్తా కూడా నిజంగా. నేనైతే తను ఏడవాలని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఒక మంచి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆర్
ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ మంచిగా తను "ఆ" అని వావ్ అని ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా ఏమో మా హస్బెండ్ స్వీటీ లాగా. ఆల్సో కెమెరా అంటే ఇంకా అసలుకి బయటికి రాదు. చూద్దాం. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు క్యాప్చర్ దాట్ రియాక్షన్ ఆల్సో. అండ్ ఇప్పుడు లెటర్ అయితే రెడీ అయింది. మిగిలినవన్నీ నేను లంచ్ చేసి వచ్చి చేసిస్తాను. అండ్ ఐమ్ బ్యాక్ ఆఫ్టర్ లంచ్ అయిపోయింది. సో ఈరోజు నేను తోటకూర టమాటో కర్రీ చేశాను. సో అదే తిన్నాను. అండ్ నౌ బ్యాక్ టు అవర్ హ్యాండ్మేడ్ వింటేజ్ లెటర్ ప్రెప్. సో నేనైతే పేపర్ ఫ్లవర్స్ బొకే కోసం చేస్తున్నాను కదా, నా దగ్గర కలర్ పేపర్స్ లేవు. సో మన జీనియస్ బ్రెయిన్కి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే వైట్ పేపర్ని నేను స్ట్రిప్స్గా కట్ చేసుకొని వాటికి ఈ బోల్డ్ మార్కర్స్తో బోత్ సైడ్స్ కలరింగ్ వేసేస్తా. సో దట్ ఐ విల్ గెట్ అ కలర్ ఫ్లవర్స్. సో ఎలా కట్ చేసుకుని చూపించేస్తా. స్కేల్ తీసుకోనికి బద్ధకం యాజ్ యూజువల్. ఇందాక అక్కడి వరకు వెళ్ళా బట్ స్కేల్ తేలే. ఓ మై గాడ్. నేనైతే స్ట్రిప్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కలరింగ్ చేసేద్దాం. నేనైతే రెడ్ ఫ్లవర్స్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రెడ్ ఇస్ బోల్డ్, ఇలా బోల్డ్ లిడ్ ఉన్న ఇంక్ స్కెచ్ తీసుకొని ఈ స్ట్రిప్స్కి కలరింగ్ చేసేస్తున్నాను బోత్ సైడ్స్. అనుకోవచ్చు ₹1 పెడితే పేపరే వస్తుందని. వస్తుంది, బట్ సమ్ టైమ్స్ మనీ కాదు, క్రియేటివిటీ. దిస్ ఈజ్ ఆల్సో థెరపీ యూనో. మనం చేసే ప్రతి పనిని బుర్ర పెట్టి ఆలోచిస్తే ప్రతి వర్క్లో ఒక థెరపీ ఉంటుంది. ఇఫ్ యూ ఫైండ్ అన్నిటినీ కష్టం అని చూసుకుంటే ఏది కూడా చేయలేము. అలాగే అన్నీ మనకి బర్డెన్లా అనిపిస్తాయి. దట్స్ వాట్ ఐఎమ్ స్లోలీ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. అన్ని స్ట్రిప్స్కి కలరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్స్ చేసేసుకుందా. చూడండి ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇది నేను బీటెక్లో నేర్చుకున్నా. బీటెక్లో ఫ్రెండ్స్. ఫ్లవర్ రెడీ. ఒక ఫ్లవర్. ఫ్లవర్స్ అయితే చేసేసాను. చూపిమంటారు. Get ready to fall in love with them. చూడనికి కాదు. See. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్ వచ్చాయి. సూపర్ సాటిస్ఫైడ్ ఎంత కష్టపడిన దానికి. ఇప్పుడు మనం చేసుకున్న ఫ్లవర్స్ అన్నిటినీ ఇది అంటారు పురికోసా ఈజ్ ఎస్థెటిక్ గాయస్, ఎస్థెటిక్. యా. సో దీంతో ఇలా బో టైప్ నాట్ వేసేసుకుంటా. బిట్ టఫ్. సో రైట్ మౌత్ హెల్ప్ తీసేసుకొని ఇప్పుడు బో టైప్ నాట్ వేసేస్తున్నా. ఇలా చేసి అమ్మాయిలకి ఇస్తే ఫ్లాట్ గుండె ఫ్లాట్ అంటారు చూడ, అలా వేసి చూపిస్తారా అట్లా కాకుండా. ఫైనలీ బొకే అయితే రెడీ. దీనిని ఇంకా డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో చూద్దాం. ఇవేమి కలర్ పేపర్స్ కాదు, వైట్ పేపర్స్ని మనం ఇలా టర్న్ అవుట్ చేసాం. సో ఈ ఎక్స్ట్రాస్ నేను ఏవైతే ఉన్నాయో వీటిని కట్ చేసేస్తాను. యా, బొకే ఈజ్ రెడీ. దీనికి మనం బొకే కవర్తో పెట్టుకుంటాం కదా, అలా చేసుకుందాం. సో బొకేకి సైడ్ కవర్ ఉంటుంది కదా, దానికోసమే నేను ఇది ఉంచాను. ఎలా చేస్తాను దీన్నైతే ఫస్ట్ ఒక రెక్టాంగిల్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ స్కూల్లో చేసేవాళ్ళం. బట్ నౌ బయటికి వెళ్ళి కొనే స్కోప్ లేదు, అండ్ వెళ్ళినా దొరకవు నాకు తెలిసి. సో దట్ ఇంట్లోనే ఉన్న వాటితో చేస్తున్నాను. సో నో వాట్ ఐ డూ ఇస్ ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇటు ఫోల్డ్ చేస్తే ఈ ప్రింటింగ్ కనిపిస్తుంది. సో ఐఎమ్ ఫోల్డింగ్ లైక్ దిస్. దీంట్లోకి ఇప్పుడు ఒక పెన్సిల్ పెట్టేద్దాం. పెన్సిల్ ఆర్ పెన్ ఏదో ఒకటి పెట్టేసి జస్ట్ నేను ఒక వెయిట్
ఫోల్డింగ్స్ వస్తుంది కదా, అప్పుడు ఇలా తీసేసి దీనికి ర్యాప్ ఇట్ అరౌండ్. దీని లోపల ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మళ్ళీ టై చేసేస్తా. కావాలి అంటే మీరు ఇక్కడ గమ్ కూడా పెట్టవచ్చు సైడ్కి. గమ్ పెట్టేస్తే అవి డిస్టర్బ్ అవ్వవు. ఫైనలీ బొకే ఇస్ రెడీ. మీకు ఇప్పుడు నేను థ్రెడ్ కట్టేస్తాను. రిబ్బన్ అయితే జారిపోతుంది, సో మళ్ళీ మన పురికోసా ఈ బొకే. ఇంత బాగా వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. చూడండి, this is the bouquet that I'm gonna place here. సో ఇక్కడ బొకే వచ్చేస్తుంది. ఆ బొకే నేను ఇప్పుడు డబల్ టేప్ యూజ్ చేసి పెడతా. ఈ మొత్తం వైట్ది పెడితే కనిపిస్తుంది, సో ఐఎమ్ మేకింగ్ ఇట్ హాఫ్. సో ఇక్కడ ఇలా బ్యాక్ సైడ్ ఇలా నేను డబల్ టేప్ అంటించేసుకున్నా, సో దట్ మంచిగా ఇలా కనిపిస్తుందా. యా, డన్. ఇలా ఎంత బ్యూటిఫుల్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిమ్ టు సీ దిస్. చూద్దాం ఆ రోజు ఇచ్చాక. ఇంకా ఇక్కడ చేయాలి, అది చేసేసాక మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు లెటర్ కూడా కదలకుండా నేను ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టేస్తున్నాను, సో దట్ కదలదు. ఒక్క నిమిషం, ఇది బ్యాక్ వేసేసి లెటర్ అంటిస్తే బెస్ట్, లేకపోతే తాడుగా అనిపిస్తుంది. అంటించేసాం. దట్స్ చూస్తూ చూస్తూ మురిసిపోతున్నా నాకు నేనే. ఇలా నాట్ వేయాలి. ఇలా నాట్ వేసి I'm gonna give him like this. ఇంకా చేయాలి. I'm gonna do more things to this. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మా పిక్స్ ఇంకా ఉన్నాయి కదా, అవి అంటించేద్దాం అనుకుంటున్నాను. అవి పెట్టేసి కూడా చూపిస్తాను. ఈ పైన స్పేస్లో ఇన్ఫైనైట్ సింబల్ పెడతాను. దానికోసం యాక్చువల్లీ వైట్ థ్రెడ్ కావాలి. థ్రెడ్కి కలర్ వేసి చేసుకోవాలి. నా దగ్గర థ్రెడ్ లేదు, సో ఐఎమ్ యూజింగ్ టిష్యూ పేపర్ యూజ్ చేసి ఐఎమ్ గోనా మేక్ రెడ్ ఇన్ఫినిటీ సింబల్. అది ఎలానో చూపిస్తా చూడండి. కదా టిష్యూ ఎంత డెలికేట్ ఉంటుందో, సో ఐఎమ్ నాట్ గోనా టేర్ ఇట్, ఐఎమ్ జస్ట్ గోనా కట్ ఇట్. ఓకే, దుర్గేష్ వచ్చే టైం అయిపోతుంది, ఇది ఇంకా అవ్వలేదు. నేనే కొంచెం స్లోగా చేసినట్టున్నా, టైమే తెలియలేదు. ఓకేకి చాలా టైం అయింది నాకు, నేను స్లోగా చేశాను, కొంచెం నీట్గా హడావిడి లేకుండా చేసా. సో రెడ్ స్కెచ్తో ఇందాక సేమ్ ఫ్లవర్స్ కోసం ఎలా వేసుకున్నామో అలా. ఇష్యూ చాలా డెలికేట్, స్కెచ్ వేయంగానే చినిగిపోతుంది కదా. చూద్దాం, దీన్నే చేస్తా. డ్రై అయితే కొంచెం హార్డ్ అవుతుంది కదా, అప్పుడు ఈజీగా మౌల్డ్ అవుతుంది ఇన్ఫినిట్ సింబల్లోకి. అండ్ ఇది ఇందాకలాగా 2 sides చేయక్కర్లేదు, ఒక్క సైడ్ చేస్తే చాలు స్కెచింగ్. ఇంకో సైడ్ ఆటోమేటిక్గా కలర్ స్ప్రెడ్ అయిపోతుంది. స్కెచింగ్ చేసాక ఇలా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయితే హార్డ్ అవుతుంది కదా, అప్పుడు నేను ఇన్ఫైనైట్ సింబల్ చేస్తాను. ఇన్ఫైనైట్ సింబల్ కోసం నేను చేసుకున్న ప్రిప్ అయితే ఇది. దీన్ని ఇప్పుడు నేను ఇలా రౌండ్ చేస్తాం, మనం దీపాలకి ఎలా చేస్తామో అలా. సో దట్ అది ఒక థ్రెడ్లో ఫామ్ అయ్యి మనము ఇన్ఫైనైట్ షేప్లోకి మార్చుకోవచ్చు. పెద్దగా జెంటల్గా అనాలి.
ఇలా ఇంకా ఇన్ఫినిట్ అవుతుంది. ఇట్స్ ఇన్ ప్రాసెస్. ఫర్ సమ్ టైమ్ ఇన్ఫినిట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత క్యూట్ ఉందో. కొంచెం స్టిక్ చేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ ఓపెనింగ్ దగ్గర నేను హార్ట్స్ వేద్దాం అనుకున్నాను. ఈరోజు అవుతుందో లేదు చూడాలి. ప్లస్ టైం చాలా అయిపోయింది. నాకు ఇది సింపుల్గానే అనిపించింది, అంత కష్టమేం అనిపించలేదు. ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఐ హ్యావెంట్ ఫీల్డ్ హార్డ్. ఫైనల్లీ ఇది ఇక్కడ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ చిన్న చిన్నగా, ఇది రెడ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బ్లాక్ స్కెచ్తో హార్ట్స్ వేద్దాం అనుకుంటున్నా అక్కడక్కడగా ర్యాండమ్గా. సో ఇఫ్ యూ ఆర్ చూసింగ్ దిస్ యాజ్ ఇంకే కలర్ తీసుకున్నా దానికి ఆపోజిట్లో తీసుకోండి, బాగుంటుంది. సో దీనికి కూడా నేను ఇలా వైడ్ ఉన్న పెన్ తీసుకుంటున్నా, వైడ్ నిబ్బున్న పెన్. ఎలా వస్తుంది, ఇది క్లాత్ కాబట్టి ఏమన్నా యా ఫైనల్ ఇలా చాలా ప్రిటీ ఉంది. నాకైతే ప్రిటీ ఉంది. మీకు ఇలా అనిపించింది. ఇంకా ఇటు సైడ్ వేయట్లేదు, వేస్తే బాగుంటుందా వేయకపోతే బాగుంటుందా. ఇంక ఇలా సింపుల్గా ఇలా క్యూట్గా ఉంచుదామని అనుకుంటున్నాను. సో ఇదనమాట ఫైనలీ. దిస్ ఈస్ ది ఫైనల్ వన్. ఇప్పుడు నేను చూపిస్తా ఒకసారి మొత్తం. ఫైనల్లీ నేను అనుకున్నవన్నీ అయితే చేసేసాను. ఇప్పటివరకు అయితే నో మోర్ చేంజెస్. ఆర్ యూ ఎక్సైటెడ్ టు సీ ద ఫైనల్ అవుట్పుట్? అండ్ ఐ ఆమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ హౌ మై హస్బెండ్ దిదు విల్ రియాక్ట్ టు మై సర్ప్రైజ్. అవుట్పుట్ అయితే చూసేయండి. అండ్ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేయగానే ద సర్ప్రైజ్ విల్ బీ రివీల్డ్. ఇటు నుంచి ఇలా ఓపెన్ చేస్తే హియర్ దిస్ క్యాలెండర్ bouquet that I made with my hands, my memorable photos, and then this side many more love. So yeah, and then the main precious letter to my beloved husband. Yeah, this is all about the vintage letter that I made by myself for my husband's birthday. If you like my video, please do like, comment and share. Also subscribe to my channel. All I need is your support. Love you all. Thanks for watching. Bye. Love you all.